అయితే మనము అబ్బా ఏంటిది? అరే దోమనా? దోమనేనా అనే అవు కానీ ఈ చిన్నపాటి దోమ కనబడితేనే నాకు మస్తు డిస్టర్బ్ అయినట్టు అవుతుంది. మనసు నిమ్మలం ఉండనే ఉండదోళ్ళ ఈ దిక్కుమల దోమ పాడుగాను. నేను ఏదో చెప్దాం అనుకున్నా, మా ఇల్లు మర్చిపోయినా. ఏం చెప్దాం అనుకున్నబ్బా, సరేలే ఇక యాలకి యాదకత్తలేదు కానీ దోమ అంటే యాదకొచ్చింది. ఇప్పుడు మనం అర్జెంటుగా ఆదిలాబాద్ జిల్లాకు పోదాం రారి. ఆడ ఒక చిన్న ఊరు ఉన్నది. ఆ చిన్న ఊర్లే ఒక పెద్ద పంచాది అవుతుంది. పంచాదే అంటారా? కాదు కాదు, యుద్ధం, దండయాత్ర, దయాగాడి దండయాత్ర. ఇగో గిసో ఉంటే అవుతున్నాయి అట. మరి పాండ్రి ఆ ఊరి జనాలు ఏం చేస్తారు, ఏందా దండయాత్ర, ఏందా కథ అరుచుకుందాం రాండ్రి. ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ దగ్గరున్న కోల్హార్ అనే ఊర్లో ఉన్నమొల్ల. అగో ఊరి జనాలు గలమదాటి బయటకు వచ్చిరు. ఊరు బొడ్రాయి కాడ పోరాటం చేస్తాను. ఈ పోరాటం బెల్ట్ షాపులు బంద్ చేసేదందుకో, తాగుబోతు భర్తలకు బుద్ధి తెచ్చేదందుకో, భూములు గుంజుకోవద్దనో, కొంపలు ముంచే కంపెనీలు రావద్దనో కాదు. అగో పురుగుల మీద పోరాటం అన్నట్టు. ఆ వల్ల పురుగుల నుంచి కాపాడురి అనుకుంటా ఇల్లు రోడ్ల మీదకి వచ్చిరు. ఈ కొల్హార్ ఊరోళ్లకు పురుగుల రూపంలో పెద్ద దుష్మన్లు తయారైనాయి. అయితే ఊర్లే జొన్నలు నిల్వ చేసే గోదాము ఉన్నది. ఈ ఏడాది సంది ఇండ్లను జొన్నలు మురుగుతున్నాయి. ఇక పురుగులు పండుగ చేసుకుంటున్నాయి. ఆ పురుగులు గోదాములో ఉండకనట ఊర్ల మీద పడుతున్నాయి. జనం చెవులకు జొత్తున్నాయి. అన్నం తింటుంటే అన్నంలో కలిసిపోతున్నాయి. ఇట్లా కూసున్నా, నిలబడ్డా, నడిచినా, వండుకున్న ఈ పురుగులతోనే పెద్ద సావత్తందట. నిద్ర ఖరావు, దిమాగ్ ఖరావు. ఆ గోగి అక్కలు చూయిస్తురు చూడురి పురుగులను. ఇవేనట ఇళ్ళను గోసపుచ్చుకుంటున్నాయి. అయ్యో అసలు చిన్నపాటి చీమ కుడితేనే సురుకుమంటది. అసంటిది 24 గంటలు ఇళ్ళను పురుగులు పడుతున్నాయి అంటే వీళ్ళకి ఇంకెంత చీదర పుడుతుందో. అందుకే ఆ దిక్మల గోదాం తీసేయాలని రోడ్ల మీదకి వచ్చిరు. ఇవో అక్కలు చెప్తారు ఇనుర్రి. ఇక్కడ బాగా పురుగులు ఉన్నాయి. పురుగులతోటి పిల్లలంతా బీమారు పడుతున్నారు. అన్నంలో పురుగు, పరుపుల పురుగు, తిండి చేసిల పురుగు, అన్నిట్ల పురుగునే పురుగులు. చెవులో అవుతున్నాయి, కంట్లో అవుతున్నాయి. పిల్లలు అన్ని బీమారు పడుతున్నాయి. మా పిల్లలతో హాస్పిటల్ తీసుకుపోవాలా, వాంతులు చేసుకుంటున్నాయి. ఇక్కడ కోళ్ళు చచ్చిపోయినాయి, కుక్క చచ్చిపోయినాయి. దీంతో వాసనతో పురుగులతోటి అన్ని నక్క పురుగు. అయితే పురుగులు అన్ని చిన్న పిల్లగాండ్రు సౌల నెత్తిల అంతా పోతున్నాయి. మేము అన్నం తింటే పోతున్నాయి. పిల్లగాండ్రు పంటే ముక్కుల పోతున్నాయి. మరి మేము బతకాలా? మేము ఎక్కడ పోవాలా? మరి దవాఖానలో చేస్తే ఏమో దొద్దులు వస్తున్నాయి ఇట్లా పెయిక అంతా. మరి గోదామే లేకుంటే మాకు కుదురుతుందా లేదా? గోదాము ఉండి ఏమో మేము అన్ని బీమార్లు అవుతున్నాము. ఆగనాట అసలైతే ఆడ గోదాం ఉండనే ఉండద్దు. ఇసోంటి ఏమన్నా ఉంటే ఆరవతలు కట్టుకోవాలి. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఊరు నడుమిట్లా పెట్టి పురుగుల పండుగ చేసుకుంటట్టు చేసిరు. తెల్లారితే పొద్దుకుతో జనాలకి పురుగులతోనే పొద్దెల తీస్తట్టు చేస్తానట. మొత్తానికి శత్రువులు ఏడనో ఉండరు. పురుగుల రూపంలో మన చుట్టుముట్టే ఉంటారని ఇల్లు రంది వాడుకుంటా గోస చెప్పుకుంటుర్రు.